హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ ఫుడ్డీస్. టుడే వీడియోలో మీకు బాదుషా ఎలా చేసుకొని చూపిస్తాను. నేను కావాల్సిన పదార్థాలు: షుగర్, మైదా, ఘీ, ఆయిల్, ఇలాచీ అండ్ బేకింగ్ సోడా, సాల్ట్ తగినంత. ఇప్పుడు ముందుగా మైదాని తీసుకొని, ఒక కప్ మైదాని తీసుకొని ఇందులో బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కలిసిన తర్వాత అందులోని చిన్న కప్ నెయ్యి తీసుకొని బాగా కలుపుకోండి. వేసుకొని తర్వాత అందులో కొంచెం వాటర్ పోసి మంచిగా అన్నీ కలుపుకుంటూ కుండల్లో అక్కడ బాగా కలుపుకోండి. ఇలా తయారైన పిండిని బాగా ఒక హాఫ్ అన్ అవర్ పిండిని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్లో చేసుకొని మధ్యలో ఇలా పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిన బాల్స్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత పక్కన స్టవ్ వేసుకొని కళాయి పెట్టుకుని ఇలా ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత పక్కన షుగర్ సిరప్ కూడా రెడీ చేసుకోండి. ఒక్కొక్కటి తీసుకొచ్చి నీళ్ళు వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇంకా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు ఇలా ఫ్రై అవుతున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన ఉంచుకోండి. ఈ పిల్లలు చేసుకుంటుంటారు. 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. అలాగే షుగర్ సిరప్ని రెడీ చేసుకుని 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్, సేమ్ అదే కప్తో వాటర్ తీసుకొని షుగర్ బాగా కలుపుకొని 10 to 15 minutes షుగర్ సిరప్ని బాయిల్ చేసుకోండి. అందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని 10 to 15 minutes పాకం రెడీ చేసుకోండి. ఇలా రెడీ అయిన దాంట్లో మనం ముందుగా తయారు చేసుకొని బాదుషాలను వేసుకోండి. వేసి బాగా కలుపుతూ ఇలా 10 to 15 minutes షుగర్ సిరప్లో సోక్ చేసుకోండి. అయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఇంకా ఎంతో రుచికరమైన బాదుషా రెడీ. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.